హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకై సగటు ఉద్యోగి సీఎంకు లేఖ పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఐకాస తమ దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. నిరాహార దీక్షలు, సమ్మె వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సున్నితమైన విషయంగా పరిగణించి ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడి ఉందా అనే ప్రశ్నకు అవును ఉంది అనేదే సమాధానము. ఉద్యోగుల విస్తృత మరియు ఆర్థిక గణాంకాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందిస్తున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.21 లక్షల మంది ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ప్రతి నెల చెల్లించాల్సిన జీతభత్యాలు అక్షరాల రూ. 4,539,00,00,000. ఇది ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన భారం అయినప్పటికీ ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన తప్పనిసరి వ్యయం. పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు. ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా మెడికల్ రియంబర్స్‌మెంట్, ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులకు సంబంధించి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడము, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్, సరెండర్ లీవ్ వంటివి సకాలంలో అందకపోవడము, పే రివిజన్ కమిషన్, పీఆర్సీ బకాయిలు, నూతన పీఆర్సీ సిఫార్సులు అమలు మరియు వాటికి సంబంధించిన ఎరియర్స్ చెల్లింపుల్లో జాప్యము, కరువు భత్యం బకాయిలు, 5 విడతల డీఏలు ఇంకా ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ కలిపి దాదాపుగా 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్యలో పేరుకుపోయి ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ బకాయిల సంగతి తేల్చండి, లేకపోతే ప్రభుత్వానికి సహకరించేదే లేదనే డిమాండ్‌తో వారు ప్రభుత్వానికి జూన్ 9 వరకు గడువును విధించారు. సో, ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగ సంఘాల అసంతృప్తి. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై స్పందిస్తూ కొత్తగా రిటైర్ అయ్యే వారికి చెల్లింపులు వెంటనే జరుగుతాయని, అయితే పెండింగ్‌లో ఉన్న బకాయిలను రాబోయే 12 నెలల్లోగా దశల వారీగా మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనతో ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందలేదు. తక్షణ పరిష్కారం కావాలని వారు పట్టుబడుతున్నారు. ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ. ఈ పరిస్థితుల్లో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆవేదనతో ముఖ్యమంత్రికి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఉద్యోగుల వాస్తవ కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ లేఖలోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నేను గత మే నెలలో పదవీ విరమణ చేశాను. ఇప్పటివరకు నా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, 40% కమ్యుటేషన్ అమౌంట్, 10 నెలల సరెండర్ లీవ్ అమౌంట్ ఒక్క రూపాయి కూడా నాకు అందలేదు. ఇవన్నీ నా కష్టార్జితం, నా హక్కు. నేనేమైనా ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చమని అడిగానా? నాకు ప్రభుత్వాన్ని నేను చేసిన అప్పులు తీర్చమని అడిగానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా? ఉచితంగా పెన్షన్ కావాలి అని అన్నానా? నా ఇంటికి ఉచిత కరెంటు బిల్లు కట్టమన్నానా? తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలని అన్నానా? నా భూమిని పండించడానికి ఎకరానికి 15,000 కావాలని అన్నానా? నా పొలానికి ఉచిత కరెంట్ కావాలని అన్నానా? ఉచిత గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని అడిగానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వమని నేను అడగలేదు. నేను నిజాయితీగా పన్నులు కట్టాను. ఎప్పుడు ఎగవేయలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వం లెక్కల్లోనే ఉంది. నా పిల్లలకు ఎలాంటి స్కాలర్‌షిప్‌లు రాలేదు. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజు కట్టి చదివిస్తున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. నేను నా కొడుక్కి సైకిల్‌పై వెళ్లి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫీజు కడితే, నాతో పాటు కారులో వచ్చిన వ్యక్తి తెల్ల రేషన్ కార్డు ఉండటం వల్ల ఫీజు కట్టలేదు. చివరికి సొంత ఇల్లు కట్టుకుందామన్నా, అరెకరం పొలం కొందామన్నా డబ్బులు లేవు. నేను రాత్రింబవళ్లు కష్టపడి డ్యూటీలు చేశాను. నా జీవితంలో సగం రాత్రులు ఆఫీస్‌లోనే, రాత్రి నైట్ డ్యూటీలతోనే గడిచిపోయాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి సేవలు చేశాను. జీవితమంతా కష్టపడి దాచుకున్న నా జీపీఎఫ్ డబ్బులు కూడా నాకు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులో తేల్చండి. వారికి ఎంతైనా ఇచ్చుకోండి. మేము వద్దనము. దయచేసి మా హక్కుగా రావాల్సినవన్నీ మాకు ఇప్పించండి.
మేము కూడా ఓట్లు వేసాము. మమ్మల్ని కూడా మనుషుల్లా గుర్తించండి. మమ్మల్ని పనికిరాని ప్రభుత్వ బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపండి. రిటైర్ కాబోయే ఉద్యోగులారా మీరు కూడా ఆలోచించండి" అని ఈ లేఖలోని ప్రతి అక్షరం పదవీ విరమణ వయసులో ప్రశాంతంగా జీవించాల్సిన ఒక ఉద్యోగి నిరుత్సాహతను, ఆవేదనను తెలియజేస్తుంది. "మేము అడుగుతున్నది మీ సొమ్ము కాదు, మా సొమ్ము. మేము కష్టపడి దాచుకున్న సొమ్ము మాకివ్వండి" అని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తక్షణ పరిష్కారం అవసరం. ఉద్యోగుల సమస్యలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాదు, నైతికపరమైనవి కూడా. ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను, బకాయిలను సత్వరం పరిష్కరించడం ద్వారా వారిలో విశ్వాసం నింపాలి. లేని పక్షంలో ఉద్యోగుల ఆందోళనలు తీవ్రతరమైతే ప్రజాసేవలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతుంది. చర్చల ద్వారా సామరస్యక పరిష్కారం కనుగొనడం ఇరు పక్షాలకు శ్రేయస్కరం.